ఒక కేసుకే పోయి ఎవరు కాలు మొక్కడానికి పోయినారు ఢిల్లీకి. ఇప్పుడు 25 సార్లు పోయిన ప్రతిసారి ఎవరెవరి కాలు మొక్కొచ్చిర్రు, ఎంతమందిని బతలాడుకొని వచ్చిండ్రు. పట్టబగిలి దొరికిన దొంగలు మూటలతోనే దొరికిన ఆయన ఒక ఆయన, ఈడీకి దొరికిన ఆయన ఒక ఆయన. వీళ్ళు ఢిల్లీకి పోయి ఎవరెవరి కార్లు ఎన్నిసార్లు పట్టుకొని వస్తున్నారు. కేటీఆర్ సాఫ్గా మీ మీదనే కాంప్లైంట్ చేయడానికి పోయిండు. చుట్టూ నీ ఇంటెలిజెన్స్ ఉంది. కేటీఆర్ గారు ఎన్ని గంటలకు దిగిండో వాళ్ళ టీం అంతా, ఎన్ని గంటలల్లో ఆ మంత్రి దగ్గరికి పోయిండో, వచ్చి ఎక్కడున్నాడో, మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చిందాక ఎక్కడెక్కడ ఉన్నాడో అన్ని మీ ఇంటెలిజెన్స్ ఉంది చుట్టూ. ఏడి పోయిండో చెప్పాలని ఎవరు కాలు మొక్కిండో నువ్వు చెప్పు. కానీ నువ్వు నీ ముఖ్యమంత్రి పట్టపగలు దొరికిన కేసు నుంచి బయటపడడానికే ఇప్పుడు 25సారి కాలు పట్టుకోవడానికి పోతున్నారా మోడీని, అమిత్ షాని? లేదా ఈడీకి దొరికిన మంత్రులతో సహా ఇప్పుడు చాలామంది మంత్రులు ఢిల్లీ పోయిన పర్యటనలలో దొంగతనంగా ఎవరెవరి కార్లు ఎన్నిసార్లు పట్టుకొని వచ్చారు లెక్కలు చెప్పాలి. ఢిల్లీ పోయిందే ఎవరి కాలు పట్టుకోవడానికి అయితే బహుశా దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో 25 సార్లు ఢిల్లీ కాలు పట్టుకోవడానికి పోయిన ఏకైక ముఖ్యమంత్రి వీరే. అక్కడ రెండు ఉంటాయి నాకు పాపం. చీకట్లో పోయి మోడీ కాలు పట్టుకోవాలి, అమిత్ షా కాలు పట్టుకోవాలి, పొద్దున్న దాకా పోయి రాహుల్ గాంధీ కాలు పట్టుకోవాలి. ఆయన పేరు ఏదో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, కేసీ వేణుగోపాల్, వాళ్ళ కాలు పట్టుకోవాలి. ఎందుకంటే పీకొద్దని వీళ్ళ కాలు పట్టుకోవాలి, కేసులు పెట్టొద్దని చెప్పి వాళ్ళ కాలు పట్టుకోవాలి, లేదా పెట్టే కేసులు ఇచ్చి ఇడిపియమని వాళ్ళ కాలు పట్టుకోవాలి. ముఖ్యమంత్రి అయిన మంత్రివర్గం అయినా కానించి ప్రతిరోజు ఇదే పని వీళ్ళకి. వారానికి ఒక్కసారి పోయి వీని కాలు పట్ట వాని కాలు పట్ట. మేము ఒక్కరోజు పోయినాం, చెప్పిపోయినాం, బాజాప్తగా పోయినాం. మేం రేవంత్ రెడ్డి బండారని కాదు, బీజేపీ బండారాన్ని కూడా బయటపెట్టడానికే పోయినాం. ఇద్దరు మిలాఖత్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని బయట ఎండగట్టడం కొరికే పోయినాం. ఆ మంత్రి ఏదో చేస్తాడని మాకేం లేవు, కానీ ప్రజల ముందట వీళ్ళని ఎండగట్టాలి, వీళ్ళ దోస్తాన్ని ఎండగట్టాలి.